ఇది అత్యంత ఘోరమైన సంఘటన. దేశమే షాక్ అయ్యే సంఘటన. అంటే అసలు మనుషుల మానవత్వం మీదనే సందేహం వచ్చే సంఘటన. సో, ఇది ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అనేది చెప్పుకుందాం. మాది ఒడిస్సాలో గజపతి నగరం అని ఉంటది. గజపతి జిల్లా. ఆ గజపతి జిల్లాలో పర్లాకిమిడి అని ఉంటది. పర్లాకిముండి అంటారు. పర్లాకిముండిలో జరిగిన సంఘటన. ఈ తల్లి పేరు రాజ్యలక్ష్మి కర్ అంటారు ఆమెను. ఆమె వాళ్ళ హస్బెండు 13 ఏళ్లకు ముందు వాళ్ళెక్కడో ఊరెళ్ళి వస్తుంటే భువనేశ్వర్‌లో ఒక చెత్త కుప్ప దగ్గర ఒక 3 నెలల పాప ఉండడం కనబడింది. అక్కడ జనం అంతా గుమికూడున్నారు. అప్పుడు వీళ్ళు ఆహ్, ఈమె రాజ్యలక్ష్మి భర్తతో మనకు పిల్లలు లేరు గదండీ! మనం ఈ పాపను పెంచుకుందాం అంటే, అక్కడ గవర్నమెంట్ వాళ్ళ సహాయంతో ఆ పాపని వీళ్ళు తీసుకొనొచ్చి పెంచుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ పాపకి 3 సంవత్సరాలు. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత ఆయన ఏదో కారణంతో చనిపోయాడు భర్త. ఈమె ఒకటే ఉంది. ఈమె బిడ్డను అప్పటికి కూడా చాలామంది అన్నారు, "అమ్మ భర్త లేదు కదమ్మా! ఈ ఆడబిడ్డను నువ్వెలా పెంచుతావు? ఎక్కడైనా ఆశ్రమానికో లేతే హోమ్‌కో ఇచ్చేసేయి. అనాథ ఆశ్రమానికి పంపించేయి" అంటే, "లేదు లేదు నేను నా బిడ్డ అయ్యుంటే నేను పెంచనా? నా కడుపున పుట్టుంటే పెంచనా?" అని చెప్పి ఈమె ఆ బిడ్డను పెంచడం మొదలుపెట్టింది. ఆ పాపని చదివించడం కోసం అనేక కష్టాలు పడింది. ఇప్పుడు కూడా ఆ పాప ఊర్లో వాళ్ళదొక చిన్న గ్రామం అని చెప్తున్నారు. ఊర్లో ఉంటే ఆ అమ్మాయికి సరైన ఎడ్యుకేషన్ లేదని చెప్పి పర్లాకెముండికి వచ్చి అక్కడ ఒక రెంట్ హౌస్ తీసుకొని ఈ అమ్మాయి చదువుల కోసమే అక్కడ ఉంటుంది. ఆమెకి నిజానికి ఆరోగ్యం కూడా సరిగా లేదని చెప్తున్నారు. ఆమెకి హార్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో, అలాంటిది ఈ పాప కోసం, పాప భవిష్యత్తు కోసం తను ఎన్నో కష్టాలు పడుతూ ఇక్కడ పెంచుకుంటూ ఉంది. ఈ క్రమంలో ఏందంటే, ఈ పాప చిన్నప్పటి నుంచి కూడా కొంత ఆహ్, అంటే ఆహ్, బాగా ఓవర్ యాక్టివ్, తల్లిని డామినేట్ చేయడం, తల్లి మాట వినకపోవడం, అనేక సార్లు తల్లికి, ఈమెకి, ఈ పాపకి మధ్య క్లాషెస్ అయితే గతంలో కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ క్రమంలో ఈ పాపకి తనకంటే బాగా పెద్దవాళ్ళైన ఇద్దరు అబ్బాయిలతో పరిచయం ఏర్పడింది. ఒకడు గణేష్ రథ్ అనేవాడు, వాడికి 21 సంవత్సరాలు. రెండో అబ్బాయి దినేష్ సాహు, 20 సంవత్సరాలు. సో, గణేష్ అండ్ దినేష్ వీళ్ళిద్దరికీ ఈ అమ్మాయికి ఒక అఫెయిర్ స్టార్ట్ అయింది. ఈ పిల్లకేమో 13 ఏళ్ళు, వాళ్ళకేమో ఆల్మోస్ట్ డబుల్ ఏజ్. సో, ఈ నేపథ్యంలో ఏమైందంటే ఈమెకి అది తెలిసింది. తల్లికి తెలిసింది. ఈ అమ్మాయి ఇట్లా ఇద్దరు అబ్బాయిలతో తిరుగుతుందనే విషయం తెలిసింది. తెలిసి గట్టిగా మందలించడం మొదలుపెట్టింది. "నువ్వు ఈ వయసు, నీ వయసు ఏంటి? నీకు 13 ఏళ్ళు. నీ చదువుకోవాల్సిన కోసం నేను ఇన్ని కష్టాలు పడి ఒంటరిగా నేను పెంచుతూ ఉంటే, నీకోసమే ఇక్కడికి నేను ఊరు వదిలిపెట్టి ఇక్కడికొచ్చి రెంట్ తీసుకొని నానా బాధలు పడతా నేను పెంచుకుంటుంటే, నువ్వు చదువుకోకుండా వాళ్ళ వయసు నీకంటే డబుల్‌గా ఉన్న పెద్ద అబ్బాయిలతో నువ్వు తిరగతున్నావు. అది కూడా ఇద్దరితో తిరుగుతున్నావు" అని ఈమె మందలించడం మొదలుపెట్టింది. దాంతో ఈ పిల్లకి తల్లి మీద చాలా పీకల్లో కోపం వచ్చింది. సో, వచ్చి ఏం చేసిందంటే ఈ అబ్బాయిలకి చెప్పింది, "ఇలాగ ప్రతిదానికి మా అమ్మది నస ఎక్కువైపోయిందని." వాళ్ళు ఈ అమ్మాయిని అడిగారు, "మీ ఇంట్లో డబ్బులున్నాయా? మీకు ఆస్తి ఉన్నాయా?" ఇవన్నీ అడిగారు. "మా ఇంట్లో బంగారైతే చాలా ఉంది. ఎన్ని గ్రాములనేది తెలీదు. చాలా నగలైతే ఉన్నాయని" చెప్పింది. అట్లాగే ఆస్తులు కూడా ఊర్లో ల్యాండ్ అదంతా ఉందని చెప్పింది. దాంతో వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ ఏశారు. ఈమెను గాని చంపేస్తే ఈ పిల్ల మన కంట్రోల్‌లోకి వస్తది. ఆ బంగారు అదంతా కూడా మనం తీసేసుకోవచ్చు. ఈ ఆస్తులను కూడా మనం కబ్జా చేయొచ్చని వాళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టారు. ఆల్రెడీ ఈ పాపకి వాళ్ళ అమ్మ అంటే చాలా కోపం ఉంది. నన్ను అన్నిటికీ కంట్రోల్ చేస్తది. నా ఇష్టం వచ్చినట్టు నన్ను ఉండనీయట్లేదు. ప్రతిదానికి రిస్ట్రిక్షన్స్ పెడతది, తిడతది అని చెప్పి ఈ అమ్మాయికి కోపం ఉంది. ఈ కోపాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఆ పిల్లని బ్రెయిన్ వాష్ చేశారు. సో, ఒక ప్లాన్ ఏశారు. అదేంటంటే ఏప్రిల్ 29వ తేదీ వీళ్ళు కొన్ని ఆహ్, నిద్ర మాత్రలు ఈ పిల్లకిచ్చారు. "దీన్ని నువ్వు పాలల్లో కలిపేసి ఆమెకి పాలు తాగిచ్చేసేయి" అని చెప్పారు. సో, కలిపేసి మాకు ఫోన్ చేయని చెప్పారు. సో, ఈ పిల్ల ఏం చేసింది, అలాగే మంచిగా నటిస్తూ "అమ్మ పాలు తాగమ్మా" అని చెప్పి ఆమెకి పాలు కలిపి పాలల్లో నిద్ర మాత్రలు పొడి చేసి పాలల్లో కలిపి ఇచ్చేసింది. ఆమె తాగేసింది. తాగినాక మత్తుగా పడుకొని నిద్రపోతుంది. ఆ టైంలో ఈ పిల్ల ఒక ఫోన్ చేసింది. ఈ పిల్ల దగ్గర ఒక సీక్రెట్ ఫోన్ ఉంది. వాళ్ళ అమ్మకు తెలియకుండా ఎప్పటినుంచో ఒక ఫోన్ మెయింటైన్ చేస్తుంది వీళ్ళిద్దరి కోసం. సో, ఆ ఫోన్‌లో నుంచి వీళ్ళిద్దరికి ఫోన్ చేసింది. "ఇట్లా చేశాను, మీరు చెప్పినట్టే నిద్రపోతుంది రండని." సో, వీళ్ళిద్దరూ ఎళ్లారు. ఇంటికెళ్ళి దిండుతో ఆమెను ముక్కులో అదిమేసి చంపేశారు. చంపేసి ఈళ్ళు మామూలుగా వచ్చేశారు. ఈ పిల్ల
కాసేపు తర్వాత చుట్టుపక్కన వాళ్ళతో ఏడుస్తూ గోల గోల చేసింది. మా అమ్మ ఏదో అయింది, మా అమ్మ లేవట్లేదు అని చుట్టుపక్కల వాళ్ళు పరుగునెత్తు ఈమె ఈమెను తీసుకెళ్ళి హాస్పిటల్లోకి జాయిన్ చేయడానికి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో టెస్ట్ చేసి లేదు ఆల్రెడీ చనిపోయింది ఈమె అని చెప్పారు. ఎందుకు ఏంటంటే ఈ పిల్ల చెప్పింది మా అమ్మకి ఇంతకుముందు కూడా హార్ట్ ఇదైంది అదే అని చెప్పింది. వాళ్ళ బంధువులు కూడా ఈ లోపల వచ్చారు. వాళ్ళు కూడా అవును ఈమెకి హార్ట్ ప్రాబ్లం ఉంది, గతంలో కూడా వచ్చింది ప్రాబ్లం అని చెప్పారు. సరే అని డాక్టర్లు కూడా అందుకనే చనిపోయి ఉంటుందని పోస్ట్ మార్టం కానీ ఏమీ చేయలేదు. ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఇది ఆమెకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇది హార్ట్ అటాక్ అని తేల్చేసి ఆమెని పంపించేశారు. దాంతో వీళ్ళు వాళ్ళ విలేజ్కి తీసుకెళ్ళి దహనం చేసేసారు. బంధువులంతా అటెండ్ అయ్యారు. అందరూ కూడా హార్ట్ అటాక్ అనే అనుకున్నారు. అయితే ఈ రాజ్యలక్ష్మి వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, అంటే ఈ పాపకి మేనమామ. సో అతను వచ్చి అతని పేరు శివప్రసాద్ మిశ్రా. అతను ఈ పాపని చూసుకోవాలి కదా, ఇంకా 13 ఏళ్ళ పాప కాబట్టి అది ఎవరో ఒకరు చూసుకోవాలి కాబట్టి అతను వచ్చి ఉంటున్నాడు. అమ్మ ప్లేస్లో మేనమామ వచ్చి ఉంటున్నాడు. వాళ్ళ తరపున వాళ్ళ భార్యను కూడా తీసుకొచ్చాడు. వాళ్ళు చూసుకుంటున్నారు ఈ పాపని. ఈ క్రమంలో ఈయనకి డౌట్ వచ్చింది ఈ అమ్మాయి బిహేవియర్ మీద. ఈ అమ్మాయి ఎట్లా లోపల రూమ్లో పోయి ఎక్కువసేపు ఉండడం,